ఉమ్మడి కర్నూలు జిల్లాలో జోరుగా బంగారం జీరో బిజినెస్ సాగుతోంది. లెక్కలు లేకుండా ప్రతి నెల వందల కోట్లు విలువ చేసే బంగారం దందా జరుగుతోంది. పన్నులు ఎగ్గొట్టి హాల్ మార్క్ లేకుండా బంగారు నగలు అమ్ముకుంటున్నారు. వాణిజ్య పన్నుల శాఖలో ఉన్నత స్థాయి అధికారుల పర్యవేక్షణ కరువై వ్యాపారులు ఆడిందే ఆటగా మారింది. ఉమ్మడి కర్నూలు జిల్లా బంగారం వ్యాపారానికి పెట్టింది పేరు. ప్రతిరోజు 100 కోట్ల వరకు బంగారు వ్యాపారం జరుగుతుందని అంచనా. కర్నూలు, ఆదోని, నంద్యాలలోనే సింహభాగం బంగారం వ్యాపారం జరుగుతుంది. కర్నూలు, నంద్యాలలో పెద్ద షోరూంలు కూడా ఉన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చిన్న పెద్దవి కలిపి 400 వరకు షాపులున్నాయి. బంగారం కొనుగోలు చేసిన ప్రతి వినియోగదారుడికి ఆ దుకాణానికి సంబంధించిన బిల్లు ఇవ్వాల్సి ఉంటుంది. బంగారం తూకం విషయంలో మోసం జరగకుండా వేయింగ్ మిషన్లపై తూనికలు, కొలతల శాఖ అధికారుల ఆజమాయిషి ఉంటుంది. అయితే ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యం కారణంగా జీరో వ్యాపారం సాగిపోతుంది. దీంతో ఖజానాకు పెద్ద ఎత్తున గండి పడుతోంది. నాణ్యతలో లోపం, తూకంలో మోసాల కారణంగా వినియోగదారులు నష్టపోతున్నారు. పెద్ద షాపులు హాల్ మార్కుతో నగలు విక్రయిస్తున్నా చిన్న, మధ్యతరహా దుకాణాల్లో చాలా వరకు హాల్ మార్కు లేకుండానే బంగారు నగలు సేల్ చేస్తున్నారు. బంగారు వ్యాపారంలో 3%, 12% ఎక్సైజ్ డ్యూటీని చెల్లించాలి. అయితే వాటి ఊసే లేకుండా ఎక్కువ శాతం బంగారు నగల వ్యాపారం సాగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో సెబ్ చెక్పోస్టుల్లో కోట్లు విలువ చేసే బిల్లులు లేని బంగారం పట్టుబడింది. ఆ తర్వాత చెక్పోస్టుల్లో తనిఖీలు నామమాత్రం కావడంతో కోట్లు విలువ చేసే బంగారం తరలిపోయింది. ఇక బంగారు నగలు కొంటే సరైన బిల్లు కూడా ఇవ్వడం లేదు. పెద్ద షాపుల్లో మాత్రమే బిల్లిస్తుంటే చిన్న, మధ్యస్థాయి దుకాణాల్లో తెల్ల కాగితంపై చేతిరాతతో బిల్లిస్తున్నారు. దీనికి లెక్కపత్రం ఉండదు. ఏదైనా మోసం జరిగినట్టు గుర్తించినా దుకాణం యజమానిని అడిగేందుకు అవకాశముండదు. బంగారం నగల కొనుగోలులోనూ వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. హాల్ మార్కు లేకుండా బంగారు శాతం తక్కువగా ఉన్న గ్రామీణ ప్రజలు గుర్తించలేని పరిస్థితి. తిరిగి అదే నగలు ఎక్కడైనా అమ్ముకుంటే అందులో బంగారు కల్తీ ఎక్కువగా ఉన్నట్టు తేలుతోంది. కొనుగోలు చేసిన దుకాణంలోనే అమ్మితే తరుగు, రాళ్ల పేరుతో ధర బాగా తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. ఇక తూకంలోనూ మోసాలున్నాయి. అతి తక్కువ సందర్భాలలో తూనికలు, కొలతల శాఖ అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. బంగారు వ్యాపారంలో ఈ స్థాయి మోసాలు జరుగుతున్నా, ఖజానాకు గండి పడుతున్నా ప్రభుత్వ శాఖలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్న విమర్శలున్నాయి. బంగారు వ్యాపారంపై ఎప్పటికైనా అధికారులు దృష్టి పెడితే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. తద్వారా వినియోగదారులకు మేలు జరిగే అవకాశముంది.